మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి చిన్న ప్రమాదవశాత్తు వారు కింద పడ్డారు. దానికి సంబంధించి వారు యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారిని కలిసి పరామర్శించినాం. సర్జరీ జరిగింది. వారి ఆరోగ్యం కుదుటపడ్డది. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. వారు తొందరగా కోలుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి వైద్యానికి సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులకు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు తొందరగా కోలుకొని తెలంగాణ ప్రజల తరఫున శాసనసభలో సమస్యల మీద వారు మాట్లాడాలని, వారి సూచనలు సలహాలు కూడా మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించడానికి అవసరం ఉన్నది. వారు త్వరగా కోలుకొని శాసనసభ సమావేశాలలో పాల్గొనాలని వారిని కోరడం జరిగింది. డాక్టర్లు కూడా వారి ఆరోగ్యం కుదుటపడ్డది. అవసరమైన వైద్య సహకారాలు అన్నీ అందిస్తాము. అన్ని సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కనతండ్రి అయిన దేవాది దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేదుముగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను జాగ్రత్తగా హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకటానికి ప్రతి క్షణం ఆరాట పడుతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. బైబిల్ దేవుడు మన చేతికి ఇచ్చినటువంటి ఒక అమూల్యమైన, అద్భుతమైన దివ్య గ్రంథం. ఈ దివ్య గ్రంథమైనటువంటి బైబిల్ చెప్పేటటువంటి పాఠం, బైబిల్ చెప్పేటటువంటి తొలి పాఠమైన తుది పాఠమైన ఒకే ఒకటి. అదేంటిదేనంటే ఆ ఒక్క మాట ఎంతో విలువైనది, ఉత్తమమైనది. ఏ మాట అయినా ఎప్పుడు విలువైంది, ఎప్పుడు ఉత్తమమైంది అని అంటే ఆ మాట గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు మాత్రమే దాని విలువ, దాని ఉత్తమమైనటువంటి ఆ అంశం ఏదైతే ఉందో అది మనకు అర్థం అవుతుంది తప్పించి ఆలోచించినంతసేపు మనకేది అర్థం కాదు. ఒక పిచ్చివాడికి ఆలోచన ఉండదు, మతి స్థిమితం లేని వారికి ఆలోచన ఉండదు. అతని చేతిలో బంగారపు లేదా ఒక వజ్రపు రాయి ఉందనుకోండి, దాని గురించి ఏమైనా ఆలోచిస్తాడా? దాని విలువ ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా? దాన్ని ఎక్కడ విసిరేయాలో అక్కడ విసిరేసి వెళ్ళిపోతుంటాడు. అతని ఆనందం అక్కడ ఉండదు, దాన్ని చూడటంలో ఉండదు. భౌతికంగా ఒక విషయాన్ని అర్థం చేయించడం కోసం అని చెప్పేసి భౌతికమైనటువంటి ఎగ్జాంపుల్ని చెప్తున్నాను, వినండి. దాని విలువ అతనికి తెలియదు. ఏదో పిచ్చికాగితం దొరికితే ఆనందపడిపోతుంటాడు, సరదా పడిపోతుంటాడు. ఆ పిచ్చి కాగితాలతో సంచి నింపుకొని ఆ సంచి భుజాన వేసుకొని అలా పరిగెడుతూ ఆనందిస్తూ పోతుంటాడు తప్ప, అదే ఒక వజ్రపు రాయో లేకపోతే ఒక బంగారపు ముక్క దొరికిందనుకోండి, దాన్ని చూసి ఏమాత్రం ఆనందించడు, దాన్ని చూసి ఏమాత్రం సంతోషపడడు. ఏదో ఎవరినో కొట్టడానికో ఎక్కడికో విసిరేయటానికో దాన్ని వాడతాడు తప్పించి సరైనటువంటి విధానంలో దాన్ని వాడడు. కానీ తనకు అవసరం లేనటువంటి, తనకు ఉపయోగపడనటువంటివి వాటిని పట్టుకొని ఆనందపడుతుంటాడు. దేన్ని బట్టి ఆనందపడాలి, దేన్ని బట్టి ఆనందపడకూడదు, దేన్ని బట్టి సంతోషపడాలి, దేన్ని బట్టి సంతోషపడకూడదు అనేటువంటి అవగాహన ఆ వ్యక్తికి లేదు. సరే, ఆయనకు లేదు. ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులకు ఉందా అంటే 100% లేదు అని 100% మనం చెప్పాలి. ఎందుకనంటే నాకు వచ్చిన ఆలోచన ఒకటి ఏంటి అంటే, దేవునికి, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి, వారిరువురికి ఈ డిసెంబర్ నెల ఒక గడ్డు కాలమేమో అనిపిస్తుంది నాకు. అంటే కొంచెం కఠినంగా బాధపడుతూ దుఃఖిస్తూ గడపాల్సినటువంటి నెల దేవునికి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అని ఆలోచిస్తే డిసెంబర్, జనవరి 2 నెలలు. ఎందుకంటే కొంతమంది జనవరిలో కూడా చేసుకుంటుంటారు కదా పండగలు. ఎంత ఆనందమో, ఎంత సరదానో, ఎంత సంతోషమో నిజంగా. కరెక్ట్గా చెప్పాలి అంటేనండి, క్రైస్తవ్యంలో అంటే క్రైస్తవ ప్రపంచం ఏదైతే ఉందో వారందరి యొక్క ఫేస్లు, వాళ్ళందరి యొక్క హృదయాలు అనండి, లేదంటే ఫేస్ ముఖాలు ఎలా ఉంటాయంటే వెలిగిపోతుంటాయి. ఒక రకమైనటువంటి వెలుగు, ఎక్కడ లేని ఒక రకమైనటువంటి ఉత్సాహం గుండెల్లో నింపబడుతుంది. ఏదో కొత్తగా కనపడుతుంటారు, కొత్తగా మాట్లాడుతుంటారు, మొత్తం కొత్తదిగా అన్నట్టుగా ఒక రకమైనటువంటి ఉత్సాహం వారి నరాల్లో జీర్ణించకపోతుంటుంది. కొత్తదనం
తాండవిస్తూ ఉంటుంది ఎందుకో డిసెంబర్ నెలలో. మనందరికి తెలిసినటువంటి విషయమే, ఆనందపడుతుంటారు, సంతోషపడుతుంటారు, చాలా ఆనందపడుతుంటారు. కానీ ఇక్కడే నాకు వచ్చినటువంటి ఆలోచన, బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. ప్రపంచంలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అని దేవుడే తెలియచేసుకున్నాడు. ప్రపంచంలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అనగా ఇద్దరు యజమానులు ఉన్నారు. ఒకరు నేనే అని తనను తాను పరిచయం చేసుకున్నాడు దేవుడు. రెండవది ఎవరు అనంటే ఈ లోకాన్ని ఏలుతూ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల అందరి హృదయంలో చక్కటి బంగ్లా కట్టుకున్నటువంటి సిరి ధనం ఏదైతే ఉందో అది. ఈ విషయం మనకు వచ్చి చెప్పింది ఎవరయ్యా అంటే తన ప్రియకుమారుడు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చేసిన తర్వాత కొండ మీద ప్రసంగం మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 6:24 చెప్తా ఉంటాడు. ఈ లోకానికి ఇద్దరు యజమానులు ఉన్నారు అని చెప్పేసి. ఒక యజమానుడు దేవుడు, మనందరి దేవుడు. ఇంకొక యజమానుడు ఉన్నాడు డబ్బు, సిరి అని చెప్పేసి అంటుంటాడు. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే ప్రియులారా, దేవునికి భక్తులు ఉన్నారా అని అంటే ఎస్ ఉన్నారు, 100% దేవునికి భక్తులు ఉన్నారు. మరి అలాంటప్పుడు సిరికి భక్తులు ఉన్నారా అంటే ఉండకుంటే ఎలా ఉంటారండి? నన్ను అడిగితే భూలోకంలో దేవుని భక్తుల కంటే ఆ భక్తులే ఎక్కువ మంది ఉంటారు. ఆ భక్తులే, ఒకవేళ మనం ఈ ప్రపంచంలో దేవుని భక్తులకును సిరికి ఉన్నటువంటి భక్తులకు పోటీ పెడితే గెలిచేది ఎవరో తెలుసా? 100% చెప్తున్నాను, గెలిచేది ఎవరో తెలుసా? సిరి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కా గెలుస్తారు, వాళ్ళు 100% గెలుస్తారు. ఇది ఛాలెంజ్ కూడా చేయొచ్చు, మనం పక్కా 100% అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే రీసెంట్గానే నేను, అంటే అందరూ చూసే ఉంటారు, తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. కొత్త గవర్నమెంట్ అంటే ఫామ్ అయినటువంటి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అని అంటే కాంగ్రెస్ పార్టీ అనేది అందరికీ తెలిసినటువంటి న్యూసే. అయితే ఈ విషయం మనకు సంబంధం ఏంటండి అని అనొచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణకు సీఎం అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఏ భక్తుడండి? సిరికి భక్తుడు అంటారా, దేవునికి భక్తుడు అంటారా? నేను కన్ఫర్మ్ చేయను, మీరు ఒక్కసారి మీ హృదయంలో మీరు దాన్ని మీరు అనుకోండి, మీకు తెలుసు అనుకుంటే. ఆయన చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటి అని అంటే క్రైస్తవులకు నిజంగా బుద్ధి కలగాల్సినటువంటి క్రైస్తవులందరూ నేర్చుకోవాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పాఠం చెప్పాలి, లేదంటే ప్రపంచానికే దిక్సూచిగా, ప్రపంచానికే మాదిరిగా నిలవాల్సినటువంటి వారు ఎవరైనా క్రైస్తవులు. అలాంటి క్రైస్తవులకు ఆయన ఒక మాదిరిని చూపించాడు రీసెంట్గా. ఏంటి అని అంటే, ఒకప్పుడు తాను తన కూతురి మ్యారేజ్ చేసుకుంటుంటే ప్రశాంతంగా, ఆనందంగా, సుఖంగా తన కూతురి మ్యారేజ్ చేసుకొనివ్వకుండా తనను జైల్లో పెట్టి, ఇబ్బంది పెట్టి, ఆ తర్వాత కూడా ఎక్కడా ప్రశాంతంగా ఉండనివ్వకుండా వాదోపవాదాలు, కొట్టుకోవటం ఒకటే తక్కువ అన్నంత రేంజ్లో ఒకరికొకరు దెబ్బలాడుకున్న సంగతి న్యూస్ మీడియా, ఈ న్యూస్ తెలుసుకునేటటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఇంత నడుస్తుంది కదా, ఇంత నడుస్తుంటే అవేవి జరగలేదు, అవేవి లేదు నా మనసులో అనే అంత ఈజీగా వాటన్నింటినీ తీసి పక్కన పెట్టి తన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో జరిగి హాస్పిటల్ పాలైతే ఆ హాస్పిటల్కి వెళ్ళి పలకరించటం మాత్రమే కాకుండా దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయటానికి ఆదేశాలు ఇవ్వటం, అంత మాత్రమే కాకుండా నువ్వు రావాలని ఆశిస్తున్నాను, నేను నిలబడాలని ఆశిస్తున్నాను, మీరు రావాలి అనేటటువంటి ఆలోచన కోరుకోవటం కానీ ఆయన మాటలు కానివ్వండి ఎలా కనపడిందనంటేనండి 100% ఈ వచనం కరెక్ట్గా అక్కడ సరిపోయింది ఆ సందర్భంలో అని అనిపించింది. ఒకసారి మనం ఆ సందర్భం చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధనలో మనం చదువుతాం అంతే, కానీ ఏవి పాటించం కదా పెద్దగా. 12వ అధ్యాయము రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. ఇంగ్లీష్లో ఏమంటారంటే కిల్లింగ్ విత్ కైండ్నెస్, కిల్లింగ్ విత్ లవ్. అంటే శత్రువును ప్రేమించటం వల్ల అతనిలో ఉన్నటువంటి శత్రుత్వం చచ్చిపోద్ది అనే వాస్తవం ప్రపంచానికి పరిచయం చేసిందే యేసుక్రీస్తు ప్రభువు గారు.
ప్రపంచానికి పరిచయం చేసింది దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. అలాంటి అద్భుతమైన, అమూల్యమైన, అమోఘమైనటువంటి మాటల్ని కలిగి ఉన్నటువంటి గ్రంథమైన బైబిల్ని చేత పట్టుకొని ఈ మాటలలో ఇలాంటి ఒక ముత్యము కంటే వెలకట్టలేన అంత గొప్ప గొప్ప మాటలు కలిగి ఉన్నటువంటి బైబిల్ని చేత పట్టుకొని ప్రతి క్షణం, ప్రతి మూమెంటు, ప్రతి సెకండ్ ఆనందంతో, సంతోషంతో, ఎంతో హ్యాపీగా బ్రతకాల్సినటువంటి క్రైస్తవుడు ఈరోజు ఎలా బ్రతుకుతున్నాడు? ఓన్లీ 1 మంత్, డిసెంబర్కే అతని ఆనందం పరిమితమైపోయింది. డిసెంబర్లో మాత్రమే ఆనందపడుతుంటాడు. అది కూడా ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు, అంతే. ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఏం చెప్పాడు? ఆయన ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన సంతోషంగా ఉండాలన్నా, ఆయనను ఈ లోకానికి పంపించిన ఆయన తండ్రి అయినా, మన తండ్రి అయినా, ఆయన దేవుడైనా, మన దేవుడైనా, ఆ కన తండ్రి, పరలోకపు తండ్రి అయినటువంటి ఆ దేవాది దేవుడు ఆనందపడాలన్నా, సంతోషపడాలన్నా మనం ఏం చేయాలి? మనం ఎలా బ్రతకాలి? ఈ విషయాలు మాకొద్దు, ఇలాంటి విషయాలు మాకొద్దు. మాకేమైనా లోకంతో పాటు లోకస్తులు ఎలాగైతే ఆనందిస్తుంటారో, లోకస్తులు ఏ విధంగా అయితే సంతోషిస్తుంటారో, మాకు ఆ సంతోషం కావాలి. మాకు అలాంటి సంతోషం కావాలి. అలాంటి సంతోషం అయితేనే మాకు సంతోషం. దేవుడు సంతోషపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా, దేవుని కుమారుడు బాధపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా, మాకు అవన్నీ ఆ సంబంధం లేదు, మాకు అది అవసరం లేదు. అవి మేము చూడలేము కూడా, అవి చూసినా మాకు అర్థం కాదు. కాబట్టి మాకు కావాల్సింది ఏంటి అంటే మేము మనుషులం. మేము ఈ లోకంలో మనుషులందరూ ఎలాగైతే ఆనందపడుతుంటారో మేము అలాగే ఆనందపడతాం. ఇంతకు ఈ విధంగా ఆనందపడేటటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి? నిజంగా లోకస్తులు. కానీ లోకస్తులలోనే ఇప్పుడు ఏం నోటీస్ చేస్తున్నాం మనం? ఎలాంటి పాయింట్స్, ఎలాంటి గన్ షాట్ లాంటి పాయింట్స్ మనం నోటీస్ చేస్తున్నాం? ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి ఒక తెలంగాణ సీఎం గురించి కానివ్వండి, చూస్తే ఎలా ఉంది పరిస్థితి? ఈ వాక్యం అక్కడ సరిపోతుందా లేదా? కానీ ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులు ఈర్ష్య, కపటం, ద్వేషం గుండెల్లో నింపుకొని నీటిగా స్నానం చేసుకొని డిసెంబర్లో మంచి మంచి దుస్తులు, కాస్ట్లీ బట్టలు కొనుక్కొని వెలుగుతుంటారండి, వెలుగుతుంటారు. కానీ గుండెల్లో ఏముంది? లోపలేముంది? మున్సిపాలిటీ మొత్తం అక్కడే ఉంది. ఒక్కసారి ఆలోచించండి, మన బ్రతుకుల వల్ల దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందా? పోనీ నీకేమైనా ప్రయోజనం ఉందా? ఆలోచించు ఒక్కసారి. మన జీవితం వల్ల మనకు ఏమైనా ప్రయోజనం ఉందా? మనకేమైనా లాభం ఉందా? మనకు లాభం అనంటే ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది మనకు లాభం అంటే ఈ మాట కూడా అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మనకు ఏమైనా లాభం ఉందా అని అనగానే మన మనసు ఒకవేళ ఆర్థికంగానో, భౌతికంగానో, లోక ప్రకారంగానో ఒకవేళ ఆలోచించింది అనుకో, నేను ఇంత చెప్పి కూడా ప్రయోజనం ఉండదు. ఈ సబ్జెక్టు మీరు విని ప్రయోజనం ఉండదు, నేను చెప్పి ప్రయోజనం ఉండదు. ఈ మాటలు ఆఖరికి నీకైనా ఏమైనా దీనివల్ల లాభం ఉందా? ఈ డిసెంబర్లో జరిగేటటువంటి తతంగం అంతటిని బట్టి నీ హృదయం కరగగలుగుతుందా? నీ హృదయంలో ఉన్నటువంటి చెడును తుడిచివేయగలుగుతున్నావా? నీ హృదయంలో పేరుకుపోయినటువంటి చెత్తను మన ఈర్ష్య, కపట, ద్వేషాలు మాని నిజ ప్రేమతో జీవించేదాము. యాక్చువల్గా అది నేర్పించింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇప్పుడు అలా మనం చేస్తే, అలా మనం బ్రతికితే కదా మనను బట్టి అక్కడ పరలోకంలో ఆనందం, సంతోషం ఉండేది. కానీ ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం, ఏ విధంగా మనం ఆనందపడుతున్నాం అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అందుకోసమే నేను స్టార్టింగ్లో ఈ పాట పాడటానికి గల కారణం ఏంటి అని అంటే, బైబిల్ చెప్పేటటువంటి తొలి పాఠమైన తుది పాఠమైన ఒకటే అని చెప్పాను. అదేంటి అంటే మరణం, మరణం, మరణం. అంటే మరణం అంటే అర్థం ఏంటి అని అంటే, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం అశాశ్వతం, ఈ జీవితం అశాశ్వతం, ఈ లోకం అశాశ్వతం, ఈ జీవితం అశాశ్వతం అనేటటువంటి విషయం 24 గంటలు మన హృదయంలో అలా కదులుతూ ఉండాలి. లోకమును విడిచి వెళ్ళాలి కదా, ఈ లోకమును విడిచి వెళ్ళాలి కదా, ఈ లోకమును విడిచి వెళ్ళాలి కదా అనేటటువంటి ఆలోచన ప్రతి క్షణం మనం హృదయంలో ఉంటే ఈర్ష్య, కపటం, ద్వేషం, పగ, ప్రతీకారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చస్తాయి. ఇప్పుడు ఒక మాట, వీటన్నింటినీ చంపి, వీటన్నిటినీ అలా విడిచిపెట్టి పక్కకు తోసేసి ఎలా వెళ్ళగలిగాడు ఆ వ్యక్తి? తనను ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి, తనను ఎన్నో రకాల మాటలు అని చాలా రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళటం మాత్రమే కాకుండా అతని మేలు ఎలా ఆశించగలిగాడు, అతని మేలు ఎలా కోరగలిగాడు? ఇది
ప్రస్తుత క్రైస్తవ్యంలో కరువైపోయింది. ఎందుకనంటే ఒక మాట చెప్తాను. నేను నా అనుభవంలో నేను గమనించినటువంటి విషయం ఏంటి అంటే, క్రైస్తవ్యం బైబిల్లోనే ఉంటుంది తప్ప బయట కనబడదు అనేది వాస్తవం. కనుమరుగైనటువంటి క్రైస్తవ్యం కనబడేది ఎప్పుడు అనేటటువంటి ఆలోచన కూడా నాకు కలిగింది ఒకానొక సమయంలో. ఎందుకు అనంటేనండి, నిజంగా ఎంత అద్భుతమైన ఆనందకరమైనటువంటి ఎంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి మాటలు ఎవరికి అనంటే ఆత్మీయుడికి, శరీరానుసారుడికి కాదు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి బైబిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క మాటలు కడుపు నింపుతుంటాయి, హృదయం ఉప్పొంగుతుంటది. అలాంటి అద్భుతమైనటువంటి మాటలు కలిగినటువంటి బైబిల్ గ్రంథం చూస్తున్నప్పుడు ఎంతో ఉప్పొంగుతుంటది హృదయం. కానీ ఇలాంటి మాటలు కలిగి ఇలాంటి మాటలను హృదయంలో పొందుపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉన్నారా చూద్దాం. నిజంగా అలాంటి వ్యక్తి కనబడితే ఇంకెంత ఆనందమో కదా, ఇంకా అవధులు ఉండవు ఆనందాన్ని. బైబిల్లో చదవటం మాత్రమే కాదు, దీన్ని అనుసరిస్తూ అంటే పాటిస్తూ దాని ప్రకారంగా నడిచేటటువంటి ఈ మాటలన్నింటినీ, ఈ మాటలను మనం ఒక వ్యక్తిలో చూడగలిగితే అసలు ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో కదా. అందుకోసమే కాబోలు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు కళ్ళారా ఈ మాటలన్నింటికి కలగలిపి ఒక రూపం ఇస్తే ఆ రూపమే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా భూమి మీద నడియాడింది. బైబిల్లో ఉన్నటువంటి ఎంతో అమోఘమైన, ఆనందకరమైన, సంతోషకరమైనటువంటి మాటలు కలిగినటువంటి ఈ మాటలన్నింటినీ ముద్ద చేసి ఒక రూపం చేస్తే కనబడేటటువంటి వ్యక్తి, అలా కంప్లీట్గా పరిపూర్ణంగా పరిపూర్ణత వైపు, కంప్లీట్ పరిపూర్ణత భూమి మీద, పరిపూర్ణత కలిగి భూమి మీద జీవించినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి వ్యక్తిని కళ్ళారా చూసినటువంటి వాళ్ళు ఆ కాలంలో బ్రతుకుతున్నటువంటి అపోస్తలులు కానివ్వండి, ఆ కాలంలో బ్రతుకుతున్నటువంటి విశ్వాసులు కానివ్వండి. అందుకోసమే వాళ్ళు ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా, ఎంత సరదాగా తమ ప్రాణమును ఇదిగో తీసుకో అని చెప్పేసి మనం ట్రైన్లలోనో బస్సులలోనో వెళ్తున్నప్పుడు ఎక్కడో బయట కనబడినప్పుడు చాలా మంది భిక్షాటన చేస్తూ ఉంటారు చూసారా. వాళ్లకు జేబులో నుంచి తీసిస్తుంటారు చూసారా చిల్లర డబ్బులు. ఏమాత్రం బాధపడకుండా, ఏమాత్రం ఇబ్బంది పడకుండా రూపాయో, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు అలా ఇచ్చేస్తాం చూసావా. అంతే సింపుల్గా తమ ప్రాణాన్ని అర్పించినటువంటి యోధులు, తమ ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి, ఆ విధంగా తమ ప్రాణాన్ని చాలా ఈజీగా ఇచ్చేయగలిగారు వాళ్ళందరూ. మొదటి శతాబ్దపు క్రైస్తవులు అంత ఈజీగా తమ ప్రాణాల్ని ఎలా విడిచిపెట్టగలిగారు అనంటే వారు కళ్ళారా చూశారు. కళ్ళారా చూశారు. ఏం చూశారు అనంటే ఈరోజు వాక్యం మనం చదువుతున్నాం, వారు వాక్యాన్ని చూశారు. అదే అద్భుతమైనటువంటి విషయం. ఈరోజు మనము ఈ వాక్యాన్ని చూపించాలి. ఈ వాక్యాన్ని గైకొని యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలో బ్రతికాడు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పరలోకపు కనతండ్రి, పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు ఆయన గురించి మాట్లాడినటువంటి స్టేట్మెంట్ మనం ఎప్పుడూ చదువుతుంటాం, మనందరికీ నోటెడ్ బాగా. ఏంటో తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎప్పుడన్నమాట అండి? ఎప్పుడన్నమాట? యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మమిచ్చు యోహాను గారి చేత బాప్తిస్మం తీసుకున్న వెంటనే దేవుడు పలుకుతున్నటువంటి మాట. ఆ పలికినటువంటి మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈయన యందు నేను ఆనందిస్తాను అనలా, ఆనందించాను అని కూడా అనలే. ఏమన్నాడంటే ఆనందిస్తూ ఉన్నాను, ఆనందించుచున్నాను అన్నాడండి. ఆనందించుచున్నాను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. అంటే కంటిన్యూగా నేను ఆనందిస్తున్నాను ఆయనలో, యేసుక్రీస్తు ప్రభుల వారిలో. ఎలా, ఏ విధంగా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఆనందిస్తున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభుల వారిలో దేవుడు ఆనందపడుతున్నాడు. మరి నీలో, నాలో, మనలో ఒక్కసారి ఈ ప్రశ్న మనం వేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకనంటే మనకు మాదిరి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ మధ్య కాలంలో నేను కొన్ని ప్రసంగాలు యూట్యూబ్లో వినటం జరిగింది. ఏంటంటే మరి ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుందో, ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ ఏదైనా కారణం కావచ్చు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట విని నాకు బాధ కలిగింది. అది కరెక్ట్ కాదు అని అనిపించింది. ఏ మాట అనంటే 100% మనం యేసుక్రీస్తులా బ్రతకలేం, మన వల్ల కూడా కాదు, మనం బ్రతకలేం
అని వాళ్ళు పబ్లిక్గా ప్రసంగం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు వింటున్నటువంటి వాళ్ళందరికీ ఏమర్థమవుతుంది? వింటున్నటువంటి వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మనం ఆయనలా బ్రతకాల్సిన అవసరమే లేదనమాట. ఆయనలా బ్రతకాల్సిన అవసరమే మనకు లేదు అని ఫిక్స్ అయిపోతారు. అని అంటే ఆయనను సపరేట్గా చేసి ఆయన మనకు మాదిరి కాదు అని, ఆయనలా మనం జీవించడానికి కనీసం ప్రయత్నం కూడా చేయకూడదని, మనం ఆఫ్టర్ ఆల్ మామూలు సాదాసీదా మనుషులమని, మనకు ఆయనలా బ్రతకాలనేటటువంటి ప్రయత్నం కూడా మనం చేయకూడదు అని, ఒకవేళ ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళు కూడా ఆ ప్రయత్నాన్ని మానుకునే విధంగా ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఎంత పెద్ద పాపం చేస్తున్నారు అని చెప్పడానికి కొన్ని రిఫరెన్స్లు మీకు చూపిస్తాను. ఒక్కసారి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మాట్లాడుతుంది. ఈ పత్రిక రాసింది అపోస్తులుడైనటువంటి పౌలు గారు. పౌలు గారు మనిషి అంటారా కాదంటారా ప్రియులారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన మనిషే కదా? ఎందుకు యేసు ప్రభు మనిషే కదా? 100% ఏ డౌట్ లేదు. ఒకవేళ డౌట్ ఉంటే మీరు తర్వాత క్లారిఫై చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. యేసుక్రీస్తు ప్రభుల వారు 100% మనిషే, మనలాంటి మనిషే. అంటే ఆయన గొప్పోడు కాదు అనేది కాదు నేను చెప్తున్నది. మనలాంటి దేహమే. ఇదే మట్టి దేహం, ఇదే రక్త మాంసములు, ఇవే అబ్రహాము సంతాన స్వభావము ధరించుకున్నాడు. ఆయన దేవదూతల స్వభావం కాదు, అబ్రహాము సంతాన స్వభావము. ఇంకా మాట్లాడుతూ రోమాపత్రికలో ఏమంటుంటాడని అంటే, మనవలే పాప శరీర ఆకారముతో ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేసి అంటుంటాడు. అంటే ఒకవేళ పాప శరీరం మనది అంటే పాపాన్ని ఈజీగా ఆకర్షించేటటువంటి శరీరం మనది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాంటిదే అని చెప్తున్నది వాక్యం. సో ఇక్కడ మనకు ఆ మాట అర్థమైతేనే ఈ మాట అర్థమవుతుంది. ఆ మాట అర్థం కాకపోతే ఈ మాట అర్థం కాదు. దానికోసం అవసరమైతే రోమాపత్రికలో ఆ మాట చూసి ఇక్కడికి వద్దాం. 8వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనాలు కలిసి ఉంటది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అన్నాడు. చూడండి, అంటే పాప శరీరాకారముతో అంటే పాపాన్ని ఆకర్షించే, ఈజీగా పాపానికి లోబడిపోయేటటువంటి శరీరాన్ని, మనలాంటి శరీరాన్ని ఆయన ధరించాడు అనే విషయం చెప్తున్నాడే తప్ప శరీరంలో ఏదో పాపం ఉందని కాదు. అర్థమవుతుందండి? ఇక ఇంకొక మాట చూసినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా 2వ అధ్యాయంలో ఒక మాట రాయించాడు దేవుడు. 15వ వచనం. ఆ ప్రకారమే మరణము యొక్క 2వ అధ్యాయం 15వ వచనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఎలా అనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. క్లియర్గా చెప్తున్నాడు. అబ్రహాము మనలాంటి వాడే. అబ్రహాము గారు కూడా మనలాంటి దేహం. అంటే ఈ దేహమే. ఆయన దేహానికి మన దేహానికి ఏమైనా తేడా ఉంటే బ్లడ్ గ్రూప్ తేడా ఉండొచ్చు తప్పించి అంతకు మించి ఉండదండి. సేమ్ టు సేమ్. కాబట్టి ఆయన మనిషే. ఆయన స్వభావాన్నే ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అంటే మనలాంటి దేహమే యేసుక్రీస్తు ప్రభువారు. తనకు దేవుడు అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చుండొచ్చు, కానీ దేహం మాత్రం మనలాంటిది. అది మాత్రం గమనించాలి. దాన్ని బట్టి ఆయన ఎలాగైతే బ్రతికాడో పౌలు గారు కూడా మనలాంటి వాడే కదా. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి అని చెప్తున్నాడు. తర్వాత ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. మనమందరము అంటే ఈ బైబిల్ పట్టినటువంటి వాళ్ళు, బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళు, క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళు, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు
సంపూర్ణ పురుషులము అయ్యేంత వరకు, అంటే అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు, అంటే క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణత యొక్క రేంజ్ ఏదైతుందో అక్కడి వరకు నువ్వు నేను మనమందరం ఎదగాలి అని రాయబడింది. అది దేవుని చిత్తం, అది దేవుని కోరిక, దేవుని ఆశ. అంత మాత్రమే కాకుండా మరొక మాట, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21, అపోస్తలులలో అగ్రగణ్యుడైనటువంటి పేతురు గారు రాసిన ఒక లెటర్, మొదటి లెటర్. అందులో 2వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు, అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు మాదిరి ఉంచిపోయారు. మనం ఆయన అడుగు జాడల్లో మనం నడవాలనేది ఆయన కోరిక, ఆయన ఆశ. అలాంటప్పుడు మరి వీటన్నిటిని పక్కన పెట్టేసి, పక్కన తోసేసి, మనం యేసుక్రీస్తులా బ్రతకకూడదు, మనం బ్రతకలేము, మన వల్ల కాదు అని మాట్లాడుతున్నటువంటి నేటి కాలంలో ఉన్నటువంటి చాలా మంది బోధకులు రైటే మాట్లాడుతున్నారంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మొదటి శతాబ్దపు బోధకులు, అపోస్తలులు మనకు మాదిరికర్తలు, వాళ్ళే మాదిరి చూపించినటువంటి వాళ్ళు. మనం రిఫరెన్స్ గా తీసుకోవాల్సింది ఈ కాలపు బోధకుల్ని కాదు, వీళ్ళను. అలాంటి వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు క్రీస్తును పోలి నడవండి అని వాళ్ళు మనకు సూచించారు. సో దీనికి కంప్లీట్ వ్యతిరేకముగా, విరుద్ధంగా నేడు సమాజంలో బోధ జరుగుతుంది. గనుకనే ఈ రోజు జరుగుతున్నటువంటి తతంగం ఏంటో తెలుసా? ప్రజలకు అనుకూలమైనటువంటి బోధ జరుగుతుంది తప్ప దేవునికి అనుకూలమైనటువంటి బోధ జరగట్లేదు. అది భయంకరమైనటువంటి, బాధాకరమైనటువంటి విషయం క్రైస్తవ సమాజంలో ప్రస్తుతం. అందుకోసమే నువ్వు చూడండి, ఈ క్రిస్టమస్ అనేటటువంటి పేరుతో ఈ డిసెంబర్ నెలలో జరిగేటటువంటి తతంగం, ఆనందిస్తూ, కేరింతలు వేస్తూ, డ్యాన్సులు కొడుతూ, రకరకాలైనటువంటి యాక్టివిటీస్, రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్లు పెట్టుకొని ఎక్కడ లేని సంతోషం, ఎక్కడెక్కడి నుంచో రావటం, ఏదేదో తినటం కోసం, తొడగటం కోసం ఏదేదో చేసుకోవటం. దీనివల్ల మన శరీరం ఆనందపడుతుంది, లోక సంబంధులు ఆనందపడుతున్నామే తప్ప దీనివల్ల ఒక్కసారి ఆలోచన చేయండి, దేవునికి ఈ నెల మొత్తం దుఃఖం మిగులుతుందా? కనీసం కొంచెమైనా 1% అయినా ఆనందాన్ని ఎవరైనా ఇవ్వగలుగుతున్నారా? దీనివల్ల దేవుడు ఆనందపడతాడా, దుఃఖపడతాడా? చూస్తే శరీర సంబంధులుగానే కనబడుతున్నారు. ఇప్పటికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చేసి 2000 సంవత్సరాలు మించిపోయినా, దాటిపోతున్నా కూడా ఆయన కోరుకున్న ఫలాలు కనబడట్లేదు. యేసుక్రీస్తును ఒక్కడిని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా అనేక క్రీస్తులను నిలబెట్టాలి ప్రపంచవ్యాప్తంగా అనుకున్నాడు దేవుడు. కానీ కుదిరిందా? కుదరకపోవటంతో, తన కల ఫలించకపోవటంతో, ఎవరైనా, ఆఖరికి మనమైనా సరే, మనం ఏదైతే ఆశిస్తామో, మనం ఏదైతే కోరుకుంటామో అది మనకు దక్కట్లేదు, అలా జరగట్లేదు అని అన్నప్పుడు మనం సంతోషిస్తామా? మనం ఆనందంగా ఉండగలమా? ఎంత దుఃఖిస్తుంటామండి. దీన్ని బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు, డిసెంబర్ నెల దేవునికి, దేవుని కుమారుడికి ఒక సాడ్ నెల. అట్ ద సేమ్ టైం జనవరి కూడా. నిజంగా ఇదే విధానంలో, ఇంతే ఆనందంలో, ఇంతే ఉజ్జీవంతో సంవత్సరం మొత్తం కొనసాగాలి. దేవుని వాక్యాన్ని బట్టి ఆనందపడుతూ, సంతోషిస్తూ ప్రతిక్షణం గడపాల్సినటువంటి క్రైస్తవుడు కేవలం ఒక నెలకు పరిమితమైపోయాడు. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు కొత్త కణాలు పుట్టుకొస్తుంటాయి బాడీలో, కొత్త ఉజ్జీవం వచ్చేస్తూ ఉంటుంది బాడీలో. అన్యుల్లా ఏదో పండగ వస్తుంది అని అంటే ఆనందించే విధంగా, అంతే తప్పించి ప్రవర్తన లేదు. ఈరోజు క్రైస్తవ్యంలో తమ మనసు చెప్పినట్టు నడిచే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ తమ మనసు దాన్ని పక్కన పెట్టేసి చట్టం, లేదంటే దేవుని మాటలు, ఆత్మానుసారమైనటువంటి విషయాలు ఎలాగైతే నడవాలని చెప్పిందో నడిచి చూపించినటువంటి అనేక మంది మాదిరికర్తలు బైబిల్లో ఉన్నారు. వాళ్ళల్లా మన జీవితం ఉందా? లేదు. కానీ లోకస్తుల కంటే చాలా దారుణంగా ద్వేషించటంలోను, పగబట్టుకోవటంలోను, కక్ష పెట్టుకోవటంలోను క్రైస్తవులే నెంబర్ 1 స్థానంలో ఉంటారు. పరీక్ష పెడితే గనుక సర్వసత్యం తెలుసు, నిజం తెలుసు, మేమే ప్రేమ కలిగినటువంటి వాళ్ళము. ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, బైబిల్ బాగా నేర్చుకుంటారు పండితులు. ఎక్కడ అడిగినా, ఏ విషయం అడిగినా కూడా చెప్పేటటువంటి పండితులు కూడా ఉంటారు. బైబిల్ నేర్చుకున్నారు అంతే, కానీ
వాళ్ళు అనుసరించరు. బైబిల్ నేర్చుకున్నారు. ఎలానంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక వ్యక్తి బాగా చెస్ ఆడుతుంటుంటారు. చెస్లో నెంబర్ 1 టాప్, రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో నెంబర్ 1 వస్తుంటాడు చెస్లో. అంత బాగా చెస్ ఆడుతుంటాడు కదా, వాడి బతుకును చూడాలి, ఎంత గలీజ్గా ఎంత దారుణంగా ఉంటుందో చూడాలి. అంటే చాలా మంది, నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, జీవితాన్ని చదరంగంతో, అంటే చెస్ ఆ చదరంగంతో పోలుస్తుంటారు. మనం ఎప్పుడు కొలాప్స్ అయిపోతామనంటే, ఏ ఒక్క స్టెప్ రాంగ్ స్టెప్ వేశామనుకో, మనం జరిపేటటువంటి ఆ సిపాయిలు కానివ్వండి, ఆ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సరైనటువంటి కోణంలో జరపకపోతే మన ఆట కొలాప్స్ అయిపోతుంది. ఆ పావులు కదిపేటప్పుడు కరెక్ట్ పొజిషన్లో మనం పెట్టకపోతే మన ఆట కొలాప్స్ అయిపోతుంది. మన జీవితం కూడా అంతే. ఎప్పుడు ఎలా ఏ విధంగా మాట్లాడటంలోనూ, పని చేయటంలోనూ, నిర్ణయం తీసుకోవటంలోనూ ఎంత చక్కగా ఉంటే మనం విజయం సాధించగలమో దానికి చక్కటి మాదిరి మొదటి శతాబ్దపు క్రైస్తవులు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభుల వారు కానివ్వండి చూపించాడు. సక్సెస్ఫుల్ జీవితం, విజయాన్ని సాధించినటువంటి జీవితాలు, యుగ యుగాలు తరతరాలు తరగని జీవితాన్ని అందిపుచ్చుకొని వెళ్ళినటువంటి వాళ్ళు, శాశ్వతంగా మరణమన్నది లేకుండా మరణాన్ని జయించి వెళ్ళినటువంటి వాళ్ళు. మన టార్గెట్ అదే అనుకుంటాను కదా. ఈ లోకంలో బలవాలనో, ఈ లోకంలో బాగా ధనం సంపాదించుకోవాలనో, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనో అందుకోసమైతే కాదనుకుంటాను కదా. ఖచ్చితంగా యేసు క్రైస్తవులోనికి వచ్చింది 100% కాదు. మరి అలాంటప్పుడు మన టార్గెటే యేసుక్రీస్తులా పరలోకం చేరాలి. యేసుక్రీస్తు చేరినట్టు మనం కూడా పరలోకం వెళ్ళాలి అన్నది మన టార్గెట్ అయితే, మన స్టెప్లు, మన అడుగులు, మన నిర్ణయాలు, మన పనితీరు, మన మాట తీరు, మన ప్రవర్తన సమస్తం ఎలా ఉండాలి? ఆయనను మాదిరిగా తీసుకొని ఆయనలా బ్రతకాలి. ఆయనలా బ్రతికే ప్రయత్నం మనం చేయాలి. అయితే చెస్సు బాగా ఆడుతున్నటువంటి వ్యక్తి చెస్సు మీద ఫోకస్ చేస్తాడు, కానీ దాన్ని జీవితంలో అప్లై చేయలేడు. చేస్తే వండర్ఫుల్ ఉంటుంది ఆయన జీవితం, కానీ ఎట్లా చూస్తాడంటే ఇది ఆట, అంతబడిగా చూస్తాడు. ఆ ఆటలానే నా జీవితం కూడా అని చదరంగం ఆడుతున్నటువంటి వ్యక్తి, చదరంగంలో రాణించగలుగుతున్నటువంటి వ్యక్తి దాన్ని జాగ్రత్తగా థింక్ చేసి, ఆలోచన చేసి, ఆ గేమ్ని తన జీవితంలో ఇన్స్టాల్ చేయగలిగితే, ఆ విధానాన్ని అంతటిని తన జీవితంలో అమలు చేయగలిగితే నెంబర్ 1 పర్సన్ అవుతాను. కానీ చేయడు. సేమ్ టు సేమ్. బైబిల్ బాగా 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 చదువుకుంటాడు, నేర్చుకుంటాడు, చెబుతాడు, అప్పచెప్తాడు. దాంతో పాటుగా మనం ఎన్నో పాటలు పాడుకుంటాం. పాటలు పాడిన తర్వాత వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, అంటే మనకేదో మెప్పు, ఘనత కోరుకుంటుంటాం. కానీ నిజంగా ఆలోచిస్తే ఆ పాటను ఎత్తుకునేటటువంటి అర్హత కూడా లేదు మనకు. ఎన్నో పాటలు పాడుతుంటాం, ఆ పాటలలో ఉండేటటువంటి మాటలు జీవితంలో నీలాంటోడు పాడకూడదు, మనలాంటోళ్ళు పాడకూడదు అనిపిస్తుంది. ఆ పాటలోని అర్థం నీకు అర్థమైతే అస్సలు పొరపాటు కూడా నువ్వు పాడకూడదు, కానీ పాడేస్తుంటాం. ఎందుకు? ఆ చెస్ గేమ్ ఆడినటువంటి వ్యక్తుల టైప్ అనమాట. ఆలోచించమంతే. నేర్చుకుంటాం, పాట బాగుంది, నా వాయిస్ బాగుంది, పాడుతుంటే నలుగురు మెచ్చుకుంటున్నారా లేదా అని చెప్పేసి చూస్తాం. దేవుడు మెచ్చుతున్నాడా? దానివల్ల నా ఆత్మీయ జీవితానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఆ పాట నేర్చుకున్నందుకు, ఆ పాఠం నేర్చుకున్నందుకు, బైబిల్ నేర్చుకున్నందుకు. ఈరోజు బైబిల్ పండితులు చాలా మంది ఉన్నారండి, కానీ బైబిల్ దాన్ని నేర్చుకుని జీవితంలో అనువదించుకొని బ్రతుకుతున్నటువంటి పండితులే లేరు. మనం మాట్లాడుతుంటే చాలా జాగ్రత్తగా దాన్ని వెతికి తీసి అక్కడ తప్పు, ఇక్కడ తప్పు, అది అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పి ఇంచు గుంజి మాట్లాడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారా లేదా చెప్పండి. వారి టాలెంట్ ని వాళ్ళు చూపించుకోవటానికి, వారి దగ్గర ఉన్నటువంటి స్టెప్ ని బయట పెట్టుకోవటానికి, నాకు ఇంత దమ్ముంది, నేను ఇంత పండితుడిని, ఇంత నేర్చుకున్నా నేను బైబిల్లో అని చెప్పేసి చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది రెడీ అయిపోయారు. కానీ ఏం లాభం? అది జీవితంలో అనువదిస్తేగా అది వేరు, ఇది వేరుగా చూస్తారు. మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ జనరల్ కోపాలు వస్తుంటాయి. ఏదన్నా అనుకో కక్ష కట్టడంలో కూడా నెంబర్ 1. మళ్ళీ ఆఖరికి విశ్వాసుల మీద కూడా కక్ష కడుతుంటారు సేవకులు అనేటటువంటి వాళ్ళు. మళ్ళీ పండితులు మంచి దిట్ట నేర్చుకొని ఉంటారు, కానీ ఒక విశ్వాసి ఏదైనా అన్నాడు అనుకో, టార్గెట్ పెట్టి గన్ను పెట్టి బుల్లెట్ దించాల్సిందే, టపి మని దించుతూనే ఉంటాడు. ప్రేమించలేవా? ఏడుంది క్రైస్తవ్యం? కరెక్ట్గా మనసు పెట్టి ఆలోచిస్తే నీకు దొరకను కూడా దొరకదు. అంటే బైబిల్లో ఉంటుంది, సమాజంలో కనపడదు. కానీ అసలు నా హృదయము వాక్యానుసారంగా ఉందా? క్రీస్తును వెంబడిస్తుందా? యేసుక్రీస్తు ప్రభుల వారిని కానీ ఆయన శిష్యులని కానీ అనుసరిస్తుందా?
నా హృదయం ఏం చెప్తుంది? నా హృదయంలో ఎలాంటి ఫీలింగ్స్తో నేను బ్రతుకుతున్నాను? నా మనసు ఏం చెప్తుంది? నాలో దేవుడు ఆనందించగలడా? నాలో దేవుడు ఆనందించే రేంజ్లో, ఆ స్థాయిలో నేనున్నానా? నేను బ్రతుకుతున్నానా అని ఆలోచించుకుంటే నిజంగా చెప్తున్నాను, ఈ శరీరానుసారమైన లోక సంబంధమైనటువంటి ఈ పండుగను చేసుకోండి. ఒక మాట ఏంటంటే, దౌర్భాగ్యులు అని చెప్పాలా, దుష్టులు అని చెప్పాలా, ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తే మళ్ళీ బో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి చెప్పడంలో నెంబర్ 1. కానీ ఈ మధ్య కాలంలో బోధకులు ఎలా తయారయ్యారు అంటే, ఒక మాట చెప్పి నేను పాట ముగించే ప్రయత్నం చేస్తాను. ఎలా తయారయ్యారు అంటే, సవాల్, ఛాలెంజ్, యేసుక్రీస్తు ప్రభువు వారు 25వ తారీఖున పుట్టాడు, ఇది సవాల్, పుట్టాడు నిరూపిస్తాం అని చెప్పేసి సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు దీనివల్ల మనుషులు ఏమైనా రక్షింపబడతారా? దీనివల్ల ఆత్మీయత ఏమైనా వృద్ధి చెందుతుందా? పండగ చేసుకోవాలనిపించింది, నువ్వు శరీరానుసారుడివి, శరీర సంబంధంగా ఏదో గెంతులేయాలి, ఎగరాలి, ఆనందించాలి అని అనుకున్నావు, చేసుకో. మళ్ళీ ఈ డాంబికాలు ఎందుకు? అవునా కదా? ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఏమొచ్చింది అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు 25వ తారీఖున ఖచ్చితంగా పుట్టాడు అని చెప్పేసి నిరూపిస్తా అనేటటువంటి వారికి క్వశ్చన్ ఒకటే, ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలి అని అంటేనండి, యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టినరోజు అది అని చెప్పేసి వదిలే, కానీ నువ్వు పుట్టినరోజు నిరూపించగలవా? పలానా డేట్ అని రాసుకునే ఉంటారు కదా, మీ తల్లిదండ్రులు రాసుకునే ఉంటారు కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది కదా, నువ్వు పుట్టినరోజు ఖచ్చితంగా ఆ రోజే పుట్టాను అని నిరూపించగలవా? ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే నేను పుట్టిన తేదీ ఇదే అని ఏ మనిషి అయినా నిరూపించగలడా? మన బతుక్కి మన పుట్టినరోజే తెలియదు, డెలివరీ డేని పుట్టినరోజు అని జరుపుకుంటున్నటువంటి బతుకులు మనవి. అలాంటి బతుకులు బతికి మనం ఏం మాట్లాడతామంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుక ఈ రోజు అని చెప్పేసి నిర్ణయించేటటువంటి భయంకరమైన పిచ్చిలోనికి, ఒక అజ్ఞానంలోనికి దూరిపోయామనంటే ఒక్కసారి ఆలోచించండి ఎట్లుందో ప్రపంచ పరిస్థితి, ప్రపంచం యొక్క దుస్థితి ఎట్లుందో. నీ పుట్టినరోజే నీకు తెలియదు, నువ్వు ఎప్పుడు పుట్టావో నీకు తెలియక ఎప్పుడు పొట్టకోసి బయటికి తీసేస్తే దాన్ని రాసుకొని పుట్టినరోజు అని జరుపుకుంటున్నావు. నువ్వు డెలివరీ డేని పెద్ద పెద్ద సిటీలోకి వెళ్తే తెలుస్తుంది, ఏమన్నా తెలుసా ఏది పుట్టినరోజు ఏది డెలివరీ డే అన్న సంగతి. డెలివరీ బాయ్ని అడిగితే చెప్తాను, అంతే కదా. సెల్ ఫోన్ కొంటాం, ఏదో కొన్ని ఐటమ్స్ కొంటాం మనం, హోమ్ డెలివరీ వస్తుంటారు, ఇంటికి వచ్చి డెలివరీ ఇస్తాడు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు మరే అందులో రాయబడి ఉంటుంది, ఎప్పుడో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కానీ డెలివరీ ఆ రోజు అయింది. మరి మన సంగతి కూడా అంతే. ఒక్కసారి ఆలోచించు, నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో నీకు తెలియదు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు వారి డేట్ ఆఫ్ బర్త్ ఆలోచిస్తున్నవే. బైబిల్ ఎక్కడ లేకపోయినా కూడా నిరూపించడానికి నిలబడుతున్నావు అని అంటే ఎంత అజ్ఞానంలోనికి వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం. అంటే ఉన్నది పాటించడానికి రాదు మనసు, ఉన్నది చెప్పాడు కదా ఇన్ని విషయాలు, దాని ప్రకారంగా నా బతుకుందా లేదా అని దాని ప్రకారంగా నడుద్దాం అనేటటువంటి ఆలోచన రాదు, దాని ప్రకారంగా వెళ్ళే ప్రయత్నం చేయరు. లేని వాటి కోసం ఆరాటాలు, లేని వాటి కోసం పోరాటాలు, లేని వాటి కోసం ఛాలెంజ్లు. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుందండి? క్రైస్తవ్యం అనేటటువంటిది క్రైస్తవ్యం అనేది నిర్వీర్యం అయిపోయింది అని చెప్పడానికి. అసలు క్రైస్తవ్యం అంటే ఏమనుకుంటున్నారు? బైబిల్ పట్టుకుంటే చాలు, ఎట్ట బతికినా చాలు, అది క్రైస్తవ్యం అని అనుకుంటున్నారా? లోకంలో ఉన్నటువంటి మతాల టైపులో. అందుకోసమే ఎప్పుడు బైబిల్ సరిగ్గా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, మతం కాదరయ్యా, ఇది మతం కాదు, క్రైస్తవ్యం అనేది మతం కాదు. ఎందుకు మతం కాదు అని అంటే, ఒక్కసారి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎన్నోసార్లు అన్యుడైపోతుంటాడు, మరలా క్రైస్తవుడు అవుతుంటాడు, అన్యుడైపోతుంటాడు, క్రైస్తవుడు అవుతుంటాడు, 100 సార్లు అన్యుడైపోతుంటాడు, 100 సార్లు మళ్ళా క్రైస్తవుడు ట్రై చేస్తూ ఉంటాడు. నిశ్చలంగా ఎవడూ నిలబడలేడు. బాప్తిస్మం తీసుకున్నప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కంటిన్యూస్గా నేను క్రైస్తవుణ్ణి అని చెప్పగలిగే దమ్ము ఎవడుకునుందా? దాన్ని బట్టి అర్థం కావట్లేదు మతం కాదని. లోపలికి బయటికి మన బతుకులు, మన ప్రవర్తనను బట్టి చెప్పాలి క్రైస్తవుడా కాదా. క్రైస్తవ్యం అని అంటే క్రీస్తుని అనుసరించటం. అబ్బా కరెక్ట్గా క్రీస్తుని అనుసరిస్తున్నామా మనం? లేదు. మరి క్రైస్తవుడు ఎట్లయితామని? బైబిల్ పట్టుకున్నందుకా లేదా బాప్తిజం తీసుకున్నందుకా? వాటిని బట్టి క్రైస్తవుడు అని అంటే ఇంక అంతే సంగతులు. ఇంక ఇది కూడా ఒక మతం అనాలిగా. మతం కాదు, ఇది మార్గం, అంటే అనుసరించాల్సింది. హైదరాబాద్కి వెళ్ళాలి అని రోడ్ ఎక్కినప్పుడు హైదరాబాద్ రోడ్లో ఉంటేనే నువ్వు హైదరాబాద్కి వెళ్ళేటటువంటి క్యాండిడేట్వి. దారి తప్పావనుకో, బ్రదర్ ఈ దారి హైదరాబాద్కి వెళ్ళదు, నువ్వు రూట్ మార్చాల్సిందే, మళ్ళీ హైదరాబాద్ దారి ఎక్కాల్సిందే అంటాడు. మళ్ళీ ఆ మార్గానికి మళ్ళీ రిటర్న్ పో అని అన్నప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి మనం ఆ మార్గంలోనికి వెళ్ళటానికి. ఎన్నోసార్లు దారి తప్పటాలు, ఎన్నోసార్లు మళ్ళీ రిటర్న్ యూటర్న్ తీసుకోవటాలు మన జీవితంలో. సో ఇది మార్గం, అందుకోసమే మతం కాదు. మన జీవితంలో మనం చేసేటటువంటి పనుల వల్ల దేవుడు ఆనందిస్తున్నాడా, దేవునికి ఏమైనా సంతోషం ఉందా అని 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉందండి. మనందరికీ ఉంది. క్రైస్తవ్యంలో, ప్రస్తుత క్రైస్తవ్యంలో బాగా షార్టేజ్ అంటే ప్రేమ, ద్వేషం, కపటం, ఈర్ష్యలు బాగా కనపడుతున్నాయి. ఎలా ఉంటుందంటే, ఎదుటి వ్యక్తి తప్పు చేశాడా లేదా ఏది ఆలోచించకుండా
కన్ఫర్మ్ చేసుకోకుండా ఎవరో ఒకరు చెప్పటం వింటే చాలు, పరిశీలన చేయటం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా టామ్ చేసుకుంటూ తిరుగుతూ ఆ వ్యక్తి మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకుంటూ తిరుగుతుంటాడు. ఏందిరా అని అంటే మళ్ళీ ఏమంటుంటాడు తెలుసా? క్రైస్తవ్యం నిజం, సత్యం, నేను పట్టుకున్నది, వాస్తవంలో నడుస్తున్నా, నేను ఎవరికున్న పవర్ఫుల్ సేవకుని నేను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అలాగే చేసి ఉంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని యూదా గారు అమ్మకపోయేవాడేమో. స్టార్టింగ్లో నుంచి ఎప్పుడైతే ఆయన గురించి తెలిసిందో అప్పటికే సంపిసేవారు మూసు మిగతా వాళ్ళు కానీ యేసుప్రభు కానీ, నువ్వు అలాంటోడివి అని ఈ నిందలు వేసేటటువంటి ధోరణి, ఎదుటోడిని టార్గెట్ చేసేటటువంటి ధోరణి, కొండెములు చెప్పటం, దాంతో పాటుగా బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ద్వేషించారండి. ఇంత విపరీతంగా ద్వేషించటం, ఒక పార్టీలో నుంచి ఇంకొక పార్టీలోనికి మారినప్పుడు చూడండి, ఆ పార్టీ వాళ్ళను ఇన్ని రోజులు ఆ పార్టీ వాళ్ళతో కలిసి ఉంటారు కదా, అక్కడి నుంచి విడిపోయిన తర్వాత ఈ పార్టీలోకి వచ్చేసిన తర్వాత ఇంతకు ముందు పనిచేసినటువంటి ఏ పార్టీలో అయితే పనిచేశారో ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అబాబాబాబాబా భయంకరంగా తిడుతుంటాడు లోకస్తులు, రాజకీయ నాయకులు. రేవంత్ రెడ్డి అనేటటువంటి ఈ సీఎం ఉన్నాడు చూసారా, ఈ తెలంగాణ సీఎం. అంటే నేను ఆయన గురించి చెప్పటం అని అంటే రీసెంట్ గా ఆయన గురించి నాకేమీ తెలియదు. ఆయన లోపట పరిపూర్ణుడు, ఏదో భక్తిపరుడు అని కాదు నా ఉద్దేశం. ప్రస్తుతం చూసిన కొన్ని క్రియలను బట్టి ఇలాంటివి కనబడలేదు. కానీ ఇది ఎందుకు నేను కంపారిజన్ చేస్తున్నాను అని అంటే, క్రైస్తవ్యములో కనబడాల్సినటువంటి క్యారెక్టర్స్ అక్కడ కనబడుతుంటేను క్రైస్తవులలో అవి కరువైపోవటంలోను, అదే క్రైస్తవులు అనుకోండి అండి, కొంచెం అలా బోధ కొంచెం తేడా వచ్చి మార్చేశాడు అనుకోండి, అబ్బా ఏం ద్వేషిస్తాడండి, సాతానుడును మించిపోతుంటాడు. నన్ను అడిగితే ఈ విషయంలో సాతానుడు చాలా అమాయకుడు అనిపిస్తుంది. ఆయన చాలా అసలు పర్మిషన్ లేకుండా ఏ పని చేయడు. ఆయన దేవుని పర్మిషన్ ఉంటేనే ఏమైనా చేస్తాడు. కానీ క్రైస్తవులు అనబడేటటువంటి వీళ్ళు మాత్రం సాతాన్ని క్రాస్ చేసేస్తుంటారు, చాలాసార్లు క్రాస్ చేసేస్తుంటారు. ఎందుకంటే ద్వేషించటంలో ఆ రేంజ్కి వెళ్ళిపోతుంటారు అనమాట. కొంచెం మార్పు వచ్చిందనుకో కథం, దూషించటం, నిందించటం, ద్వేషించటం, ఆకాశానంతే అంటే అంత రేంజ్కి వెళ్ళిపోతుంటారు. ఏది ప్రేమేది? నువ్వు పరలోకం పోతావా? మళ్ళీ ఏమనుకుంటావు, నేను నిజం తెలుసుకున్నా, నేను సత్యం తెలుసుకున్నా, మీకు సత్యం తెలియదు. సత్యం తెలియకపోతే వాళ్ళు ప్రేమించవా? ద్వేషించటమేనా పనిగా? నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఎవరినైనా సరే, అనగా శత్రువుని కూడా అన్నప్పుడు అతను శత్రువు కాదే. శత్రువు అంటే నేను చంపాలి, నువ్వు చావాలి అని కోరుకునేటోడు. కానీ అతను అలాంటి వాడు కాదు కదా. ఒకవేళ అలా కోరుకున్నా కూడా అతన్ని నువ్వు ప్రేమించాలి అనేది అద్భుతమైన అపురూపమైనటువంటి మాట బైబిల్లో ఉన్నది. బైబిల్ చెప్పే గొప్ప మాట. ఎందుకు ఆ మాటలను బట్టి ఆనందించటం మాత్రమే కాదు, ఆ మాటలో ఆనందించాలి, ఆ మాటను మన జీవితంలో అనువదించుకుంటూ సంతోషించాలి. అది కదా పండగ, దట్ ఈస్ ద రియల్ ఫెస్టివల్. కానీ ఈరోజు ఎందులో ఆనందిస్తుంది అనేది అర్థమే కాని పరిస్థితికి వెళ్ళిపోయింది క్రైస్తవం. ఆ విధంగా తోటి సహోదరుల్ని, తోటి పాస్టర్ని, ఒక పాస్టర్ మరో పాస్టర్ని ప్రేమించలేకపోతున్నాడు. అసలు పరలోకం ఎట్ట వస్తుంది అర్థం కావట్లేదు నాకు. తోటి సేవకుడిని ప్రేమించలేని దీన దశ, దరిద్రమైన దశలోనికి నేటి క్రైస్తవ్యం జారిపోయింది. కేవలం దేవుణ్ణి బట్టి కాదండి. వీళ్ళందరూ నిజంగా దేవుడిని నమ్ముకుంటే అందరినీ ప్రేమిస్తారు. కానీ వీళ్ళు నమ్ముకున్నది డబ్బుని. అమ్మో, వాళ్ళని దూరం పెట్టాలి. ఎందుకంటే దగ్గరకు వస్తే నా దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్, నా మిషన్స్ అన్ని అడిగిపోతాయి, నా గొర్రెలన్నీ అడిగిపోతాయి. అడిగిపోయిన తర్వాత ఆయన మొత్తం పితుక్కుంటాడు. ఉట్టి గొర్రెలు మళ్ళీ వచ్చినాయి అనుకో, కొన్నిసార్లు రావు, వచ్చిన లాభమే ఉంది. అతను పితుక్కోకూడదు కదా, నా పాలు, నా గొర్రె పాలు నేనే తాగాలి అంటే ఇది ఎవరి భక్తుడు? ఇతను దేవుని భక్తుడా? డబ్బుకు భక్తుడండి, సిరికి భక్తుడు. ఇలాంటి వాళ్లే కదా నేటి కాలంలో క్రైస్తవ్యాన్ని ఏలుతుంది. క్రైస్తవ్యంలో వీళ్ళే బిగ్ షాట్లు. ఏం చేస్తాం, వాళ్ళ దగ్గర గుంపు ఉంటుంది. గుంపు ఉందనుకోండి, ఏమన్నా చెప్పొచ్చు, ఏమన్నా మాట్లాడవచ్చు. ఏం మాట్లాడినా కూడా వాళ్ళు చెల్లుతుంది అంతే. అబద్ధాలు వందలు మాట్లాడుకున్నా కూడా ఎవరేం చేసేది లేదు. ఎందుకంటే 100 మంది నమ్ముతున్న తర్వాత బయటోడు నీలాంటోడు నాలాంటోడు ఒకళ్ళిద్దరు అన్నారు అనుకో, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా వాళ్ళకు. అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు నిన్ను నన్ను. మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా వాళ్ళకి అసలు ఒక ఎంట్రక కూడా మందం కూడా ఊడినంత కూడా ఉండదు. ఎందుకు పట్టించుకోరు మనల్ని అని అంటే, నమ్మే గొర్రెలు ఇంతమంది ఉన్న తర్వాత నువ్వు ఎన్ని మాట్లాడితే మాకేందివా అంటాడు. అట్టుంటది పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మనం కూడా ఆలోచన చేద్దాం. లోకంతో పాటుగా లోకం చేస్తున్నది కదా అనేటువంటి కోణంలో వెళ్లకుండా కాస్త ఆలోచించి మనం నమ్ముకున్నందుకు ఆ కనతండ్రి అయినటువంటి దేవాది దేవునికి కానీ, మన కోసం ప్రాణం పెట్టిన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి కానీ కొంచెమైనా మన జీవితంలో వాళ్లకు ఆనందం ఉండేలా, సంతోషపడేలా, మనల్ని బట్టి ఆనందించే విధంగా మన బ్రతుకును మనం మార్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ప్రతి పాట మన జీవితాన్ని, మన మనసును మార్చగలగాలి. ప్రతి పాఠం మార్చగలగాలి. ప్రతి మాట మన హృదయంలో దాన్ని దాచిపెట్టుకొని జాగ్రత్తగా వాటి ప్రకారంగా బ్రతకటానికి కనిపెట్టగలిగేటటువంటి మనస్తత్వం మనకు ఉండాలి.
పాటలో ప్రతి మాట అద్భుతమైనటువంటి వాస్తవాలు దాగి ఉంటాయి. వాటన్నిటిని బట్టి సాగుతుండాలి. కొన్ని పాటలు అయితే జోకులు అంటే జీవితంలో కొంచెం అలజడి వచ్చినా తట్టుకోలేడు, కానీ పాట పాడేటప్పుడు ఏం పాడతాడంటేనండి, ఆస్తి అంతా కోల్పోయినా, తల్లిదండ్రులే దూరమైనా, బంధువులే విడనాడినా, స్నేహితులే దగ్గరకు రాకపోయినా, నాకు నువ్వే కావాలి, నీతోనే ఉండాలి. ఇది పాట భావం, లోపల పాట. కొంచెం తేడా వచ్చిందనుకో, ఎంతమంది నన్ను ద్వేషించినా, ప్రాణమే పోయినా, ఊపిరే బరువైనా, అబ్బా నిజంగా ఆ పాట ప్రకారంగా బతికితే ఇంకేమైనా ఉందండి? మరో క్రీస్తు భూమి మీద నడుస్తున్నట్టే 100%. కానీ అందులో ఏ ఒక్కటి నీ జీవితంలోనికి వచ్చేసింది అనుకో, అల్లాడిపోతామంతే, మనం గిల్ల కొట్టుకుంటామంతే. దీన్ని బట్టి మనం ఎక్కడున్నాం? థియరిటికల్లోనే ఉన్నాం, నేర్చుకోవటంలో ఉన్నాం, అనువదించుకోవటం ఇంకా నేర్చుకోవట్లేము. చెస్ గేమ్ ఆడటంలోనే తప్ప దాన్ని అప్లై చేసుకోవటంలో 100% ఫెయిల్ అవుతున్నాం అన్న సంగతిని గుర్తించుకొని మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం, దేవుని ఆలోచన ఏంటి, దేవుని ఆశ ఏంది, దేవుడు ఎక్కడ సంతోషపడుతున్నాడు, దేవుని ఏమన్నా మన జీవితంలో ఆనందపరచగలిగేటటువంటి స్థితిలో మనం ఉన్నామా లేమా అని 1కి 10 సార్లు ఆలోచించుకొని మనమందరము దయచేసి ఆలోచించి అడుగులు వేద్దాం. ప్రస్తుతం ప్రపంచం మొత్తమే. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులు మొత్తం అందరూ క్రైస్తవులలో 2 రకాల క్రైస్తవులు ఉంటారు. ఒకడు వాక్యాన్ని నమ్మేవాడు, ఒకడు వ్యక్తిని నమ్మేవాడు. వాక్యాన్ని నమ్మేవాడు, పాస్టర్ని నమ్మేవాడు. వాక్యాన్ని నమ్మేవాడు, పాస్టర్ ఇద్దరే. పాస్టర్ని నమ్మేటటువంటి వ్యక్తి లోకాన్ని చూస్తుంటాడు, గుంపుని చూస్తుంటాడు. వాక్యాన్ని నమ్మేటటువంటి వాడు ఎవ్వరు ఉన్నా లేకపోయినా పర్లేదు, నేను ఒక్కనైనా దీని ప్రకారంగా సాగుతా అని చెప్పేసి వెళ్తుంటాడు. కానీ అందరికి ఎలా కనపడుతుంటాడు తెలుసా? ఇతను ఒక శత్రువులా, ఒక విరోధిలా, డిఫరెంట్గా కనపడుతుంటాడు. యేసుక్రీస్తు ప్రభువులారు కనపడ్డట్టు ఆ కాలంలో అందరికీ యేసుక్రీస్తు ప్రభువులారు ఒక్కడే సపరేట్గా కనపడుతున్నారు. వెనకాల తిరుగుతున్నటువంటి 70 మంది శిష్యులు కూడా పారిపోయారట ఫైనల్గా. ఇంత డిఫరెంట్ అయిపోయా, అందరు లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు మీరు చాలా డిఫరెంట్ అంటే, వాము మరి ఇంత డిఫరెంటా అని చెప్పేసి వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ పారిపోయారు. జీవం యొక్క విలువ తెలియక. తెలిసిన వాళ్ళు నిల్చున్న వాళ్ళు కూడా మళ్ళా అమ్మ బాపురే యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా నిల్చున్నారండి. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మంచి బుద్ధిమంతులుగా ప్రవర్తించేటటువంటి బ్యాచ్ లో ఒక యాక్టర్ కూడా నిలబడ్డాడంటే నువ్వు నేను గమనించగలమా? మానవులమైన మనం గమనించగలమా అండి? ఈరోజు చాలా మంది సేవకులు కూడా గట్టనే ఉంటారు చూడండి, ఇస్కరియోతు యూదా టైప్లో. అందరు వెళ్ళిపోతుంటే అందరితో పాటు వెళ్ళకుండా ఆడనే ఉన్నాడు ఇస్కరియోతు యూదా గారు. అంటే మనం కూడా చాలా మంది సేవకులు చూస్తే ఎట్లుంటుంది తెలుసా? అలా ప్రవర్తన ఎట్లుంటుంది అంటే, బా ఎంత సాత్వికుడు, ఎంత బుద్ధిమంతుడు అన్నట్టే ఉంటుంది. కానీ లోపల ఇన్నర్గా ఆయన చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటాడు. అట్లాంటి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని మనం దేవుని కొరకు ఆయన మాటల్ని బట్టి మన మనసును మార్చుకొని జాగ్రత్తగా బ్రతకాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రం.